పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ఈ సెషన్లోనే జరగనుంది. పశ్చిమాసియాలో యుద్ధం, ఇరాన్ పట్ల ప్రభుత్వ వైఖరి సహా రష్యా చమురు కొనుగోలుకు మరో 30 రోజుల గడువిస్తున్నట్లు అమెరికా చేసిన ప్రకటన వంటి అంశాలపై ఉభయ సభలు దద్దరిల్లే సూచనలున్నాయి. ఈ అంశంపై విదేశాంగ మంత్రి జయశంకర్ లోక్సభలో ప్రకటన చేయనున్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ తర్వాత పశ్చిమ బెంగాల్లో 60 లక్షల మంది పేర్ల తొలగింపు అంశం కూడా ఈ సమావేశాలను కుదిపేసే అవకాశం ఉంది. విద్యుత్తు సవరణ బిల్లు సహా మొదటి సెషన్లోని పెండింగ్ బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉంది. లోక్సభలో ఇవాళ స్పీకర్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. లోక్సభలో ప్రభుత్వానికి తగినంత బలం ఉన్నందున స్పీకర్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం ఉంది. గతంలో 3 స్పీకర్లు జీవీ మావలంకర్, హుకుం సింగ్, బలరాం జాఖడ్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్నప్పటికీ అవి వీగిపోయాయి.